సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి మాజీ సైనికుడు సంతోష్ రెడ్డి అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నాచారం వైజయంతి వద్ద ఎస్ఎస్ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యువజన దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వామి వివేకానంద జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని యువతకు సూచించారు. యువతకు పతంగులు పంపిణీ చేశారు. పతంగులను ఎగురవేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక చైనా మాంజాతో మనుషులతో పాటు పక్షులకు ప్రమాదం పొంచి ఉందన్నారు. చైనా మాంజాతో తలెత్తే అనర్థాలపై అందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. నైలాన్, సింథటిక్ దారాలు పక్షులకు, పర్యావరణానికి, మనుషులకు హాని చేస్తాయని చెప్పారు. చైనా మాంజా వాడకుండా కాటన్ దారం వాడాలని సూచించారు. మాంజా దారం సైనికుడి ప్రాణాల్ని తీసిందన్నారు. సంక్రాంతి అంటే ఒక తెలంగాణలో ఇంకా ఆంధ్రలో చాలా పెద్ద పండుగ అండి. కానీ గత 5 సంవత్సరాలుగా చూస్తుంటే చైనా మాంజా వల్ల అనేక ప్రాణ నష్టం జరుగుతుంది. ప్రాణ నష్టం ఎలా జరుగుతుంది? చైనా మాంజా చైనా నుంచి చాలా దిగుమతి చేసుకొని దాని ఉపయోగం వల్ల రోడ్డు మీద వెళ్ళే ప్రయాణికులు, బంగ్లా మీద ఎగిరేసే పిల్లలు, యువకులు అందరూ ప్రాణ నష్టం జరుగుతుంది. ఇండియన్ గవర్నమెంట్ లెక్క ప్రకారం 2024లో చైనా మాంజా వల్ల 1000 మంది ప్రాణ నష్టం జరిగింది. ఈ 1000 మంది ప్రాణ నష్టం కాకుండా 10,000 మంది గాయపడ్డారు. కొందరు చేతులు తెగడం, కొందరు మెడలు తెగడం, ఇలా అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి. సో మన ఇండియన్ గవర్నమెంట్ చైనా మాంజాని బహిష్కరించి చైనా మాంజా అమ్మినా, కొన్నా జైల్ లేక 10,000 రూపీస్ ఫైన్. తెలంగాణ గవర్నమెంట్ చైనా మాంజా అన్నది 0% చేసి విజయవంతంగా ముందుకు సాగుతుంది. దీంట్లో మన తెలంగాణ పోలీస్, అటవీ శాఖ వాళ్ళు అత్యంత శ్రద్ధ చూపించి ఏ షాప్లో కూడా చైనా మాంజా వాడద్దు అని ప్రతి షాప్లో బోర్డు పెట్టినారు.